ప్రతి స్కూల్కి కొన్ని అవసరాలుంటాయి కదా. కొన్ని చాలా చిన్నవి, కొన్నేమో చాలా పెద్దవి. మరి ఈ అవసరాలు తీరాలంటే అసలు సహాయం ఎలా అడగాలి? సరిగ్గా ఈ ప్రశ్నకు టెక్నాలజీ ఒక అద్భుతమైన సమాధానమిస్తోంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. అసలు సమస్యయే ఇక్కడ మొదలవుతుంది. ఒక స్కూల్కి ఏదైనా సహాయం కావాలి, సరే ఎవరినడగాలి? ఎప్పట్నుంచో ఉన్న పద్ధతులు ఇప్పుడు కూడా పనిచేస్తాయా? బహుశా పనిచేయకపోవచ్చు. స్కూల్స్కి హెల్ప్ అనగానే మనందరికీ ఏమనిపిస్తుంది? ఎవరో పెద్ద డొనేషన్లు ఇస్తారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు అని. కానీ అసలు విషయం అది మాత్రమే కాదు. సమస్య అంతకంటే చాలా లోతుగా ఉంది. నిజానికి అసలు సమస్య అంతా ఎక్కడుందంటే, స్కూల్స్ ప్రతిరోజూ ఎదుర్కొనే చిన్న చిన్న అవసరాలలోనే ఉంది. అవేంటో చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం పిల్లల మీద చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మన దగ్గరే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా స్కూల్స్ ఎదుర్కొంటున్న ఒక కామన్ ప్రాబ్లం ఇది. అదేంటంటే, వాళ్ల దగ్గరున్న వాటికి, ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన వాటికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండటం. అసలు ఈ అవసరాలంటే ఏంటి అంటే, ఏ రేంజ్లో ఉంటాయి? ఓ చిన్నపాటి రిపేర్ దగ్గర్నుంచి క్లాస్రూమ్కి కొత్త ఫర్నిచర్ కావాలన్నా, లేదంటే లేటెస్ట్ టెక్నాలజీ కావాలన్నా, భద్రతా పరికరాలు, చివరికి పిల్లలు చదువుకోవడానికి అవసరమైన చిన్న చిన్న వస్తువుల వరకు ఏదైనా కావచ్చు. సరే, మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? మన భారతదేశంలోనే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక కొత్త డిజిటల్ సొల్యూషన్ తీసుకొచ్చారు. దాని పేరే లీప్ యాప్. అందులోనూ ముఖ్యంగా డోనర్స్ కాంపోనెంట్ అనే ఒక ఫీచర్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డిజిటల్ బ్రిడ్జ్ అనమాట. ఎవరెవరికి మధ్య? ఒకవైపు స్కూల్ అవసరాలకి, మరోవైపు సహాయం చేద్దామనుకునే వాళ్లకి మధ్య. ఓకే, బాగుంది. మరిది ఎలా పనిచేస్తుంది? దీన్ని డిజైన్ చేసినప్పుడు వాళ్ల మైండ్లో ఉన్న మెయిన్ పాయింట్ ఒక్కటే: స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా దీన్నే చాలా ఈజీగా వాడగలగాలి. ప్రాసెస్ చూస్తే చాలా సింపుల్. ముందుగా స్కూల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత డోనర్స్ కాంపోనెంట్ ఓపెన్ చేయాలి. అక్కడ వాళ్లకు ఏం కావాలో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని కావాలో నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టడమే. అంతే. ఒక పెద్ద ప్రాసెస్ని ఇలా సింపుల్గా 5 స్టెప్పుల్లోకి మార్చేశారు. అయితే ఈ సిస్టంలో ఏమేమడగొచ్చు? ఏవైనా చిన్న చిన్న వస్తువులేనా? అస్సలు కాదు. ఒక స్కూల్ నడవడానికి అవసరమైన ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో రిక్వెస్ట్ చెయ్యొచ్చు. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవైపు బిల్డింగ్స్ అంటే అదనపు క్లాస్ రూమ్లు, ప్రహరీ గోడలు, సైన్స్ ల్యాబ్లు లాంటివి. మరోవైపు డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలు, ఇంకా క్లాసులో కావలసిన డెస్క్లు, వైట్ బోర్డుల దగ్గర్నుంచి పిల్లల హెల్త్ అండ్ సేఫ్టీ కోసం వాటర్ ప్యూరిఫైయర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ల వరకు అన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద రేంజ్ కవర్ చేశారో చూడండి. ఇంతేనా అంటే కాదు. కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదు, పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించారు. అందుకే క్రికెట్, ఫుట్బాల్ లాంటి స్పోర్ట్స్ కిట్స్ కూడా అడగొచ్చు. అంతేకాదు, స్కూల్లో చిన్న చిన్న ఎలక్ట్రికల్ రిపేర్లు, పెయింటింగ్ లాంటి మెయింటెనెన్స్ పనుల కోసం కూడా రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఓకే, ఇదంతా యాప్లో ఒక లిస్ట్ క్రియేట్ చేయడం, అంత డిజిటల్. కానీ రియల్ వరల్డ్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ డిజిటల్ రిక్వెస్ట్లు నిజంగా పిల్లల జీవితాల్ని ఎలా మారుస్తాయి? ఉదాహరణకి ఈ నంబర్ చూడండి. 18,50,000 రూపాయలు. దేనికనుకుంటున్నారు? కేవలం ఒక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ కట్టడానికయ్యే ఖర్చు ఇది. అంటే దీని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఈ సిస్టమ్ చిన్న చిన్న అవసరాలకే కాదు, ఇంత పెద్ద ప్రాజెక్టులను కూడా సపోర్ట్ చేయగలదు. అయితే ఇంత పెద్ద అమౌంట్ వెంటనే వస్తుందా? దీనికి ఆ హెడ్ మాస్టర్ల ఆలోచనలోనే ఒక గొప్ప సమాధానముంది. వాళ్ళేమంటున్నారంటే, సహాయం రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనం మాత్రం మన అవసరాన్ని తప్పకుండా ఎంటర్ చెయ్యాలి. వాళ్ళలో ఉన్న ఆ ఆశ, ఆ కమిట్మెంట్ చూడండి. అల్టిమేట్గా ఇదంతా దీనికోసం. లక్ష్యమేంటి? సింపుల్. రిక్వెస్ట్ చేసిన ప్రతి వస్తువు, అది స్కూల్ సేఫ్టీ కోసం కట్టే ప్రహరీ గోడ కావచ్చు, పిల్లలు ఆడుకునే ఒక స్పోర్ట్స్ కిట్ కావచ్చు, ఏదైనా సరే, దాని ఫైనల్ గోల్ మాత్రం ఒక్కటే: పిల్లలకి ఒక మంచి సేఫ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం. చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న: స్కూల్ అవసరాలని, డోనర్లని ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్న ఈ ఇండియన్ మోడల్ రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఫండింగ్ సిస్టమ్నే మార్చేయగలదా? ఆలోచించాల్సిన విషయమే.